సో ఈ రోజు మనము APDSC స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ లో ప్రోజ్ లెసన్స్ లో ఉన్నటువంటి 4 ప్రోజ్ లెసన్స్ లో మనం 2 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనం వచ్చి ఆఫ్ స్టడీస్ ఎవరు రాసినారు సార్ నాకు గుర్తు రావట్లేదు. ఆఫ్ స్టడీస్ ఈజ్ రిటన్ బై బేకన్, ఫ్రాన్సిస్ బేకన్ రాసిన ఆఫ్ స్టడీస్ చదువుకున్నాము. సెకండ్ నిన్న వచ్చేటప్పటికి మనము అలిసిపోయిన బ్రెయిన్. నిన్న వచ్చి మనం ఏం చదువుకున్నాం సార్? నిన్న సెల్ఫ్ రిలయన్స్ బై థామస్ ఎమర్సన్, రైట్? సారీ, రాల్ఫ్ వుల్డో ఎమర్సన్ అన్నమాట. సో 2 ఎస్సేస్ మనం చదువుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చి ఆఫ్ స్టడీస్ ఫ్రాన్సిస్ బేకన్ ది ఎస్సే చదువుకున్నాము. చదువు యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చదువుకున్నాము. నిన్న చదువుకుంది సెల్ఫ్ రిలయన్స్ బై రాల్ఫ్ వుల్డో ఎమర్సన్ లో అతను చెప్పింది ఏమంటే మన మీద మనం ఆధారపడడం అనేది నేర్చుకోవాలంటూ చెప్పడం జరిగింది. సో ఈ రోజు 3వ ఎస్సే వచ్చి ఆన్ షేకింగ్ హ్యాండ్స్ బై ఏజీ గార్డినర్ అన్నమాట. సో ఈ ఏజీ గార్డినర్ రాసినటువంటి ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అనే ఒక ఎస్సేని మనం ఈరోజు చదువుకుందాము. ఇది యాక్చువల్ గా హ్యూమరస్ ఎస్సే అన్నమాట. హ్యూమరస్ ఎస్సే అంటే ఇందులో చాలా వరకు మనకు హాస్యమే ఉంటుంది అనమాట. సరదాగా చదువుకోవడానికి సంబంధించిన ఎస్సే అన్నమాట, హ్యూమరస్ ఎస్సే. దీన్ని మనకు ఏజీ గార్డినర్, హీఈస్ ఎ బ్రిటిష్ జర్నలిస్ట్ ఎస్సేయిస్ట్ అని అతను ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అంటూ, అంటే ఈ యొక్క బ్రిటిష్ కల్చర్లో, ఇంగ్లీష్ కల్చర్లో లేదా యూరోపియన్ కల్చర్లో ఈ హ్యాండ్ షేక్స్ యొక్క దాని గురించి అతను కొంచెం సరదాగా చమత్కారంగా రాయడం జరిగిందనమాట ఈ యొక్క ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అనే యొక్క ఎస్సేలో. సో ఈ యొక్క ఎస్సే మెయిన్ గా ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ గురించి, అంటే యూరోపియన్ కల్చర్లో, వెస్ట్రన్ కల్చర్లో ఉన్నటువంటి హ్యాండ్ షేక్స్ గురించి మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఎ హ్యూమరస్ ఎస్సే, అంటే సరదాగా రాసినటువంటి ఎస్సే అనమాట. సరదాగా రాసినటువంటి ఎస్సేనే, కానీ ఇందులో చాలా అర్థాలు ఉన్నాయన్నమాట. కనుక దాన్ని మనం నేర్చుకుందాం. సో మనకు ఎస్సే నేర్చుకునే స్ట్రక్చర్ మీకు నేను ఇంతకు ముందే చెప్పినాను. ఫస్ట్ రైటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం నేర్చుకుంటాము, తర్వాత ఎస్సే యొక్క బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటాము, తర్వాత ఎస్సేలో కంటెంట్ నేర్చుకుంటాము, తర్వాత దాని యొక్క థీమ్ కావచ్చు లేదా సమ్మరీ కావచ్చు దాని గురించి తెలుసుకొని లాస్ట్ లో క్వశ్చన్ ఆన్సర్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రాక్టీస్ చేద్దాం. అంటే ఎస్సే అనేది ఉంటుంది మనకు, నాలెడ్జ్ ఓరియంటెడ్ గా చదువుకోవచ్చు, కాకపోతే ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ గా నేను మీకు చెప్తాను, ముందే చెప్పినాను వీడియోస్ లో. కనుక దీన్ని కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చదువుకుంటాం మనం. సో గార్డినర్ వాజ్ నోన్ for his witty and insightful essays which often explored contemporary social and cultural issues with humor and astuteness. అంటే సమాజంలో జరిగేటువంటి రకరకాల విషయాల గురించి అతను సీరియస్ గా కాకోకుండా చమత్కారంగా, తమాషగా, అంటే హాస్యంని, హ్యూమర్ ని ఇంక్లూడ్ చేస్తూ చమత్కారంగా, విట్టిగా చెప్తాడు. కనుక అతని ఎస్సేస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయన్నమాట. సో ఇది కూడా అలాగా రాయబడిన ఎస్సే అన్నమాట. ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అంటే హ్యాండ్స్ షేక్ గురించి, రకరకాల హ్యాండ్స్ షేక్స్ గురించి మనకు చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల లేదా ఒక వ్యక్తితో మనం హ్యాండ్ షేక్ చేయడం వల్ల ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ కూడా మనకు అర్థమవుతుంది అంటూ మనకు ఇక్కడ చెప్తున్నారు అనమాట. మీకు కావాలంటే ఇప్పుడు మనకు ఎవరైనా వరల్డ్ లీడర్స్ కలిసినప్పుడు మీరు గమనించి ఉంటే డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్స్ ఎలా చేస్తాడో మీకు తెలిసి ఉంటుంది. ఒక చేతిని ఇంకొక చేతి షేక్ హ్యాండ్ తీసుకుని లాగుతాడు అనమాట మనిషి. సో అది డామినేటింగ్ షేక్ హ్యాండ్ అనమాట. సో మీరు గుర్తు తెచ్చుకోండి, డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా అంతే. ఎప్పుడైనా కానీ ఎవరితోనే షేక్ హ్యాండ్ చేసినప్పుడు చేతిని ఇట్లా పట్టుకొని ఆ షేక్ హ్యాండ్ ఇచ్చిన వ్యక్తిని లాగుతాడు, దాని మీద ఇట్లా కొడతా ఉంటాడు అనమాట, ఇంకొక ఆ వ్యక్తి చేతి మీద అనమాట. అట్లా రకరకాల షేక్ హ్యాండ్స్ ఉంటాయన్నమాట. కొంతమంది షేక్ హ్యాండ్ ఇట్లా కింద నుంచి ఇస్తారనమాట, కొంతమంది మధ్యలో ఇస్తారు, కొంతమంది ఇట్లా పైన పట్టుకుంటే, ఇట్లా రకరకాల షేక్ హ్యాండ్స్ ఉంటాయి. సో వాటి గురించి, దాని యొక్క హిస్టరీ గురించి, అసలు ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తారు, హ్యాండ్ షేక్ కి ఆల్టర్నేటివ్ గా ఏమైనా వర్డ్ లో ఉన్నాయా, గ్రీటింగ్ అనమాట. యాక్చువల్గా హ్యాండ్ షేక్ అనేది గ్రీటింగ్ లేదా ఒక రకమైనటువంటి
అండ్ మనం ఎలాగైతే భారతీయులు నమస్కారం పెడతామో అలాగే వెస్ట్రన్ యూరోపియన్ కల్చర్లో హ్యాండ్ షేక్ అనేది ఒక గ్రీటింగ్ అనమాట. సో ఆన్ హ్యాండ్ షేకింగ్ హ్యాండ్స్ ఈజ్ అ హ్యూమరస్ ఎస్సే దట్ రిఫ్లెక్ట్స్ గార్డెనర్స్ అబ్జర్వేషన్స్ అండ్ సోషల్ కస్టమ్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్. అంటే కల్చరల్ లో సమాజంలో ఉన్నటువంటి ఆ సోషల్ కస్టమ్ అనమాట, ఆ రూల్స్ రెగ్యులేషన్ గురించి చెప్తున్నాడు. Written during the early 20th century, the essay offers a light-hearted commentary on the significance of ఎటికెట్ ఆఫ్ హ్యాండ్ షేకింగ్ ఇన్ సోషల్ ఇంటరాక్షన్స్. సో మనం ఎవరితోనే కలిసినప్పుడు, నలుగురిలో కలిసినప్పుడు మనం ఎదుటి వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాని యొక్క ఎటికేట్స్ ఉంటాయి అనమాట, మేనర్స్ కావచ్చు, ఎటికేట్స్ కావచ్చు, ఏమి అనేది మనం తెలుసుకోవాలా ఈ యొక్క ఎస్సేలో చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎస్సేని ఒకసారి చూద్దాము, ఎందుకంటే ఒరిజినల్ ఎస్సేని చూడడం వల్ల మనకు చాలా విషయాలు అర్థమవుతాయి అనమాట. సో లెట్ us go into ఒరిజినల్ ఎస్సే. ఎక్కడ ఉంది ఇది? ఒక దీన్ని పోయి డన్ చేసి ఎక్కడ ఉంది? ఆన్ షేకింగ్ హ్యాండ్స్, ఒరిజినల్ ఎస్సే. సో ఈ ఒరిజినల్ ఎస్సే నేను కూడా చాలా ట్రై చేశాను అనమాట, డౌన్లోడ్ చేసి ఈజీగా ఇద్దామని, కానీ డౌన్లోడ్ ఆప్షన్ అయితే దొరకటం లేదన్నమాట. దాంతో నేను దీన్ని ఒక వెబ్సైట్లో కాపీ చేసి పేస్ట్ చేసి దాన్ని మళ్ళీ వర్డ్ డాక్యుమెంట్లో పేస్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మీకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఒరిజినల్ ఎస్సే రిటర్న్ బై ఏజీ గార్డెనర్. సో ఇది కూడా మనం పెద్ద ఎస్సే కాదు కనుక కొంతవరకు చదువుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది ఒక సెల్ఫ్ రిలయన్స్ ఎమర్సన్ రాసినటువంటి ఎస్సే లాగా పెద్ద ఎస్సే కాదు, మళ్ళీ అలాగని ఆఫ్ స్టడీస్ బేకన్ రాసిన 500 వర్డ్స్ ఎస్సే కాదు, కొంతవరకు లెందీ ఎస్సేని, కానీ చదువుకొని మనం దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను స్టార్ట్ చేస్తాను, ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో హ్యాండ్ షేక్ యొక్క ఆరిజిన్ చెప్తున్నాడు, తర్వాత రకరకాల హ్యాండ్ షేక్స్ వల్ల హ్యాండ్ షేక్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాడు, దానివల్ల ఎలాంటి మనుషులు ఉంటారనేది కూడా మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాడు అనమాట ఏజీ గార్డెన్. If there is one custom that might be assumed to beyond criticism is a custom of shaking hands. సో ఏదైనా ఒక కష్టం ఉందనుకుందాం, అంటే ఒక ఆచారం ఉంది, ఒక సాంప్రదాయం ఉంది, ఎవరు విమర్శించినటువంటి ఒక సాంప్రదాయం ఏదైనా ఉంది ప్రపంచంలో అంటే, ఇఫ్ దెర్ ఈస్ వన్ కస్టమ్ దట్ మైట్ బి అజ్యూమ్ టు బియాండ్ క్రిటిసిజం ఉందనుకుంటే అది హ్యాండ్ షేక్ అని అనుకున్నాము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దాని మీద కూడా రకరకాల కామెంట్స్, రకరకాల క్రిటిసిజం వస్తుందని చెప్తున్నాను అనమాట. బట్ ఇట్ సీమ్స్ దట్ ఈవెన్ దిస్ ఇన్నోసెంట్ అండ్ అమియబుల్ ప్రాక్టీస్ ఈజ్ అపాన్ ఇట్స్ ట్రైల్. మనుషులు దాన్ని కూడా విమర్శించడం మొదలుపెట్టినారు అనమాట. ఏ హెవీ ఇండిక్ట్మెంట్ హ్యాస్ బీన్ డిరెక్టెడ్ అగేన్స్ట్ ఇన్ ఇట్స్ ప్రెస్ ఆన్ హైజీనిక్ గ్రౌండ్స్. సో మెయిన్ క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే హైజీనిక్ గ్రౌండ్స్ మీద వస్తుంది అనమాట. అంటే మనుషులు చేతులు కడుక్కుంటానో లేకపోతే ఏదైనా రకరకాలుగా మనం ఉంటాం కనుక, చేతులు వాడుతుంటాం కనుక, సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి చేతిని పట్టుకొని హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల మిలియన్స్ ఆఫ్ జర్మ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అనే ఒక నమ్మకం మనుషుల్లో ఉంది కనుక దీని హైజీనిక్ గ్రౌండ్స్ మీద చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే చెప్తున్నాడు అనమాట. అండ్ వీఆర్ అర్జ్ టు అడాప్ట్ సమ్ హెల్దియర్ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ అవర్ మ్యూచువల్ ఎమోషన్ వెన్ వి మీట్ అవర్ పార్ట్. సో ఇంకొకటి ఏదైనా మనం కొత్త సాంప్రదాయాన్ని సృష్టించుకోవాలి హ్యాండ్ షేక్ కాకుండా అని చెప్తున్నాడు. ఐ థింక్ ఇట్ వుడ్ నీడ్ ఏ ప్రెటీ స్టిఫ్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అండ్ హెవీ కోడ్ ఆఫ్ పెనాల్టీస్ టు బ్రేక్ అస్ ఆఫ్ సో ఇన్గ్రెయిన్ హ్యాబిట్. సో కానీ దీన్ని అంత ఈజీగా మనుషుల నుంచి తీసేయలేము, ఎందుకంటే ఇది మనకు చిన్నప్పటి నుంచి హ్యాండ్ షేక్ అనేది మనకు చిన్నప్పటి నుంచి అలవాటుపోయింది కనుక పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేయాలని లేదా ఫైన్ వేయాలని అలా చేస్తేనే దీన్ని నుంచి మనము బయటపడగలమని చెప్తున్నాడు. Of course, there are many people in the world who go through life without ever shaking hands. చాలా మంది ప్రపంచంలో హ్యాండ్ షేక్ చేయకోకుండానే చాలా మంది బతుకుతూ ఉంటారు, చాలా మంది మిగతా వాళ్ళని పలకరిస్తుంటారు. Probably most people in world manage to do so. The Japanese bow. సో జపాన్ వాళ్ళు ఏం చేస్తారు, శిరస్సు వంచి నమస్కరిస్తారు, బౌ చేస్తారు అనమాట. తెలుగులో బౌని ఏమంటారు నవీన్ సార్? బౌ చేయడానికి తెలుగులో దిల్ బెండ్ దేర్ వంగి నమస్కరించడాన్ని బౌ అంటాం అనమాట. సో జపనీస్ పీపుల్ బౌ చేస్తారు, ఇట్లా వంగి నమస్కరిస్తారు. ఇండియన్స్ వచ్చేటప్పటికి సలాం అంటున్నారు. సలామ్స్ అని అతని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిండొచ్చు, మనకు తెలిసి నమస్కారం అనేది మనకు తెలుసు, దాన్ని అతను ఒరిజినల్ గా సలామ్స్ అని రాశాడు. చైనీస్ మేక్ ఏ గ్రేవ్ మోషన్ ఆఫ్ హ్యాండ్. సో చైనా వాళ్ళు ఏదో ఒక కొత్త, నాకు కూడా తెలియదు చైనా వాళ్ళు ఎలా గెస్చర్ చేస్తారని, కాబట్టి మీరు యూట్యూబ్ లో చెక్ చేసుకోండి తర్వాత. సో గ్రేవ్ మోషన్ ఆఫ్ హ్యాండ్ ఉంటుంది.
Arab touches the breast of his friend at parting with the tips of his fingers అంటే ఇది నాకు కూడా కొత్తగా ఉంది. అరబ్స్ వాళ్ళు గ్రీట్ చేసేదన్నమాట. సో ఇలా రకరకాల గ్రీటింగ్స్ ఉన్నాయి కనుక మనము ఈ యూరోపియన్ కల్చర్లో ఉన్నటువంటి హ్యాండ్ షేక్ కాకుండా వేరే ఉన్న ఏదైనా ఒకదాన్ని కొత్తదాన్ని సృష్టించుకోవాలంటే అతను తమాషగా చెప్తున్నాడు. By comparison with these modes of salutation, greeting anamata salutation ante, it may be that our western custom of shaking each other by the hand seems coarse and bucolic, just as our custom of promiscuous kissing seems as unintelligible insensitive Japanese. సో మనం కూడా చీక్ వాళ్ళు యూరోపియన్ కల్చర్లో బుగ్గ మీద ముద్దు పెట్టి మాట్లాడడం గ్రీట్ చేయడం ఉంటారు. సో అలాగే ఇది చాలా ఇండీసెంట్ గా అనిపిస్తుంది జపనీస్ అంటున్నాడు. టు whom osculation has an exclusive sexual significance that we do not attach to it. In the matter of kissing, it is true, we have become much more restrained than our ancestors. అంటూ చెప్తున్నాడు అనమాట మనకి ఇక్కడ గార్డెన్. Everyone has read the famous passage in Erasmus' letters in which he describes how people used to kiss in Tudor England. So Tudor dynasty అంటే టూడర్ అనే యొక్క రాజు పరిపాలించిన ఇంగ్లాండ్ టైంలో ఎలా ఒకరినొకరు కిస్ చేసుకునే వాళ్ళు చెప్తున్నాడు. అండ్ హౌ బై ద వే దే లెర్న్ ద హోలీ మెన్ ఎంజాయ్డ్ ఇట్. ఇదంతా తమాషగానే సీరియస్ గా కాదనమాట. హౌ కుడ్ నాట్ రైట్ సో ఆఫ్ టుడే అండ్ దెర్ ఈస్ వన్ కనెక్షన్ ఇన్ విచ్ కిస్సింగ్ హ్యాస్ నెవర్ బీన్ ఎ కామన్ ఫార్మ్ ఆఫ్ salutation with us. Masculine kissing is an entirely continental habit, chiefly cultivated among the Russians అన్నమాట. సో రష్యన్స్ ఇట్లా గట్టిగా కరుచుకొని ముద్దు పెట్టుకుంటారన్నది ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ద గ్రేటెస్ట్ డిస్ప్లే ఆఫ్ కిస్సింగ్ ఐ హావ్ ఎవర్ విట్నెస్డ్ వాజ్ అట్ ప్రిన్స్ Kropotkin's house. He was then living in Brington. On his 17th birthday, a procession of aged and bearded Russian patriarchs came to bring greetings. As each one entered the room, he rushed at the sage, flung his arms about his neck, and gave him a resounding smack on each whiskered cheek. And Kropotkin gave resounding smacks in return. This is carrying heartiness too far for our austere టేస్ట్. ఒకరినొకరు కౌగిలించుకొని గట్టిగా వీపు మీద చరుచుకున్నారంటూ చెప్తున్నాడు. సో ఇలా రకరకాల గ్రీటింగ్స్ ఉన్నాయని చెప్తున్నాడు మనకు. ఐ డోంట్ థింక్ ఇక్కడికి వచ్చినాం మనం. ఐ డోంట్ థింక్ దట్ ఇంగ్లీష్ మెన్ కుడ్ బి బ్రిస్క్ టు కిస్ ఈచ్ అదర్, బట్ ఐ కెనాట్ కన్సీవ్ దట్ దే విల్ ఎవర్ బి ఆర్గ్యూడ్ అవుట్ ఆఫ్ షేకింగ్ హ్యాండ్స్ విత్ ఈచ్ అదర్. ఏ గ్రీటింగ్ విచ్ వీ రియల్లీ ఫీల్ వితౌట్ ఎ గ్రిప్ ఆఫ్ ద హ్యాండ్ టు అకంపెనీ ఇట్ వుడ్ సీమ్ లైక్ ఎ రిపల్స్ ఆర్ స్కార్లేజ్. It would be a bond without the seal, as cold as stepmother's breath, as official as a typewritten letter with a typewritten signature. So రకరకాల హ్యాండ్ షేక్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఏ గ్రీటింగ్ విచ్ వి రియల్లీ ఫీల్ వితౌట్ ఏ గ్రిప్ ఆఫ్ ద హ్యాండ్. అంటే ఎవరన్నా మనకు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇలా గట్టిగా పట్టుకోకుండా అలా టచ్ చేస్తుంది అనుకోండి షేక్ హ్యాండ్. అలాంటి షేక్ హ్యాండ్ ఇక్కడ ఏమంటున్నాడు, యాజ్ కోల్డ్ యాజ్ స్టెప్ మదర్స్ బ్రెత్ తో కంపేర్ చేస్తున్నాడు. యాజ్ అఫీషియల్ టైప్ రిటర్న్ లెటర్ విత్ టైప్ రిటర్న్ సిగ్నేచర్ అంటే కోల్డ్ బ్రెత్ తో మనకి ఇక్కడ కంపేర్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే అలా అంటనట్టు షేక్ హ్యాండ్ ఇస్తే it would be like denying our hands their natural office. They would revolt. They would not remain in our pockets or behind our backs or toying with the button. We should have to chain them up. So instinctive and impetuous is their impulse to leap at a brother hand. So చేతులు మనం పెట్టుకోవడానికి కష్టం అనమాట. జోబులో చేతులు పెట్టుకోవాలా, వెనక చేతులు పెట్టుకుని కట్టుకోవాలా, ముందు చేతులు కట్టుకోవాలా అర్థం కాదు కనుక మనం ఏం చేస్తామంటే ఎవడు కనిపిస్తే వానికి షేక్ హ్యాండ్ ఇస్తుంటామంటూ చెప్తున్నాడు అనమాట. నో డౌట్ ద కస్టమ్ హ్యాస్ ఇట్స్ డిసడ్వాంటేజెస్. సో మనకు కొన్ని డిసడ్వాంటేజెస్ చెప్తున్నాడు అనమాట ఈ కస్టమ్ వల్ల, అంటే హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల. We all know hands that we should prefer not to shake. Warm, clammy hands, listless, flaccid hands, bony, energetic hands. సో ఇలాంటి చేతులు ఉంటే మనం హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని చెప్తున్నాం. ఏమి వార్మ్ హ్యాండ్స్, we all know hands that we should prefer not to shake. వార్మ్ వేడిగా ఉన్నటువంటి చేతుల్ని, కామీ హ్యాండ్స్ ని, లిస్ట్లెస్ హ్యాండ్స్ ని, ఫ్లెసిడ్ హ్యాండ్స్ ని, బోనీ హ్యాండ్స్ ని, కేవలం ఎముకలు మాత్రం ఉన్నటువంటి హ్యాండ్స్ ని, ఎనర్జెటిక్ హ్యాండ్స్ ని. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ఇలా పట్టుకొని ఒక్క నిమిషం కొంతమంది ఎలా హ్యాండ్ షేక్ చేస్తారు చూపిస్తాను. ఆయుష జాయిన్ అవుతాను క్లాస్ లో జాయిన్ చేసి. ఓకే,
సో కొంతమంది ఏం చేస్తారంటే హ్యాండ్ షేక్ మనం కానీ వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు ఏ విధంగా చేస్తారంటే ఒక్క నిమిషం స్క్రీన్ మీద ఓకే. సో ఎలా చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మనం ఇలా హ్యాండ్ షేక్ ఇస్తాం, కానీ కొంతమందికి హ్యాండ్ షేక్ ఇస్తే వాళ్ళు మన చేతిని పట్టుకొని నలిపి పిండి పిసికి పిండా కూడా చేసి పారేస్తారు అనమాట. సో అలాంటి వాళ్ళని ఎనర్జెటిక్ హ్యాండ్స్ అంటారు. పట్టుకొని ఊపి ఊపి అసలు ఎందుకు ఇచ్చినాంపా హ్యాండ్ షేక్ అంటూ ఈ వేళ్ళు ఎముకలు నలిపి పారేస్తారనమాట. సో అలాంటి హ్యాండ్ షేక్స్ ని దూరంగా ఉండమని చెప్తున్నాడు. ద హర్రర్ అండ్ లోథింగ్ with which urine heap filled our youthful mind was conveyed more through the touch of his hand than by any other circumstances. It was a cold, dank hand that left us haunted with the sense of obscene and creepy things. సో చల్ల చేతి పట్టుకున్నాం అనుకోండి, మనకు అసలు వణుకొస్తుంది అనమాట. ఎందుకు అంత చల్లగా మనిషి బతికినాడా చచ్చిపోయినాడా అర్థం కాదనమాట. I know the touch of that hand as though it had lain in mine, and whenever I feel such a hand now, the vision of cringing, fawning figure damns the professor of it in mind beyond reprieve. అంటే రకరకాల హ్యాండ్ షేక్స్ గురించి మనకు చెప్తున్నాడు. నెక్స్ట్ మనం చాలా పెద్దగా లేదు, త్వరగా అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చదువుకున్నాం అనుకోండి, ఈ లైన్స్ ఎప్పుడైనా ఎగ్జామ్లో ఇస్తే ఏ ఎస్ఏ నుంచి ఇచ్చినారంటూ ఐడెంటిఫై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ పారా వచ్చేటప్పటికి నవీన్ సార్ ఒకసారి మీరు చదవండి, నాకు గొంతు కొంచెం ఈరోజు అలసిపోయింది, గొంతు అరిచి చదవండి సార్. It may be unjust, but the hand clasp is no bad clue to moral as well as physical health. There is a death in that hand was Coleridge's remark after parting from Keats, and there are times when we can say with no less confidence that there is pollution or dishonesty or candor or courage in that hand. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఎవరితోనో మనం హ్యాండ్ షేక్ చేసినప్పుడు, మీరు మ్యూట్ చేసుకున్నాం సార్, ఎవరితోనో మనం హ్యాండ్ షేక్ చేసినప్పుడు ఆ హ్యాండ్ షేక్ ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట ఆ వ్యక్తి కాన్ఫిడెంట్గా ఉన్నాడా, లేకపోతే ఆనెస్టీగా ఉన్నాడా, డిజానెస్టీగా ఉందా, క్యాండరా, కరేజా అంటూ రకరకాలటువంటి ఒక ఎక్స్ప్రెషన్స్ ని హ్యాండ్ షేక్ ద్వారా కూడా అవతల వ్యక్తికి మనం కమ్యూనికేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు చెమట పట్టిన హ్యాండ్ షేక్ చేయకూడదు అనమాట. మనం చెమట పట్టిన హ్యాండ్ తో అవతల వ్యక్తికి హ్యాండ్ షేక్ చేసినామంటే కొంచెం అవతల వ్యక్తికి కానీ నాలెడ్జ్ ఉందంటే హ్యాండ్ షేక్ గురించి ఆ వ్యక్తికి అర్థమైపోతుంది అనమాట, మీరు చాలా స్ట్రెస్ లో ఉన్నారని, టెన్షన్ లో ఉన్నారని అర్థమైపోతుంది అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే జనరల్ గా నాకు కూడా కొన్నిసార్లు ఈ సందర్భాలు ఇలా చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నేను ఎవరితోనో హయ్యర్ అఫీషియల్స్ తో కలవాల్సి వస్తుంది అనుకుందాం, అంటే అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, డెప్యూటీ కమిషనర్ కావచ్చు, జాయింట్ కమిషనర్స్, ఇట్లాంటి వాళ్ళతో కలుస్తూ ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇవ్వాలా వద్దా అనేది ఫస్ట్ ఒక డౌట్ వస్తుంది అనమాట. ఫస్ట్ నమస్తే పెడతాము, ఒకవేళ వాళ్ళు హ్యాండ్ షేక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అనిపించినప్పుడు చెయ్యి ఏం చేయాలప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వాలి. కానీ ఏమవుతుంది, హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు నేనైతే టీచరు, వాళ్ళైతే ఆఫీసర్స్ కనుక అసిస్టెంట్ కమిషనర్స్, డెప్యూటీ కమిషనర్స్, జాయింట్ కమిషనర్స్ కనుక బాగా ఆలోచించుకుంటాం అనమాట, జాగ్రత్తగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే. వాళ్ళకేం ఉండకపోవచ్చు కానీ నాకు కాన్షియస్ గా ఉంటుంది అనమాట అవతలకి షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు. సో అలాంటి టైంలో చెయ్యి ఏం చేస్తాం, మాటికి తుడుచుకొని అనవసరంగా చెమట పట్టుకోకుండా చూసుకొని ఏం చేస్తామంటే హ్యాండ్ షేక్ ఇస్తాం. అలా కాకుండా మామూలుగా కలుస్తున్నాం అనుకోండి, అసలు ఏం పట్టించుకోమన్నమాట. కనుక ఎప్పుడైనా కానీ ఎదుటి వ్యక్తికి మనం హ్యాండ్ షేక్ ఇస్తున్నప్పుడు జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కావచ్చు, ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అవతల వ్యక్తికి నాలెడ్జ్ ఉందనుకోండి, తెలిసిపోతుంది అనమాట మనం టెన్షన్ లో ఉన్నామా, నర్వస్ లో ఉన్నామా, మన చేయి వణుకుతూ ఉందా అంటూ మనకు తెలిసిపోతుంది అనమాట. గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, అవతల వ్యక్తికి అర్థమైపోతున్నాడు వీడియోలో చాలా అనవసరంగా సతాయించే వాళ్ళలో ఉన్నాడు, మొండోడ్లో ఉన్నాడు, గట్టిగా హ్యాండ్ షేక్ ఇస్తున్నారంట అనమాట. కనుక నార్మల్ గ్రిప్ లో మనం హ్యాండ్ షేక్ ఇవ్వాలని అంటే ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నానంటే, ప్రాక్టికల్ గా మన లైఫ్ లో కూడా ఇలా రకరకాల మనుషులతో మనం కలుస్తుంటాం కనుక రకరకాల హ్యాండ్ షేక్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటామట. ఇంకొకటి ఏముందంటే ఈరోజు కామన్ అంటే అవుట్ ఆఫ్ బాక్స్ కాదు, అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ లో చెప్పడం లేదు, జనరల్ ఈరోజు ఏమవుతుందంటే వోక్ కల్చర్ లో మనకు మేల్ ఫిమేల్ ఒకే చోట కలిసి పనిచేస్తుంటారు కనుక చాలా వరకు ఏమవుతుందంటే మేల్ ఫిమేల్ హ్యాండ్ షేక్ అనేది క్వైట్ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో ఇప్పుడు మరి మేల్ ఫిమేల్ హ్యాండ్ షేక్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా హ్యాండ్ షేక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ హ్యాండ్ షేక్ లో రకరకాల భావాలు అవతల వాళ్ళకి అర్థమైపోతాయి అనమాట. కనుక మేల్ ఫిమేల్ ఆపోజిట్ జెండర్స్ మధ్య హ్యాండ్ షేక్ ఉన్నప్పుడు జాగ్రత్త, ఇది దీంట్లో లేదు, నేనైతే జనరల్ గా చెప్పడం జరిగింది అనమాట.
ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. Some personalities seem to resolve themselves into a handshake. It is so eloquent that it leaves nothing more to be discovered about them. There is speaker, the publisher, for example, who advances with the outstretched hand and places it in yours as though it is something he wants to get rid of. It is a cold pudding of your hand or warm pudding of your hand, according to the weather, but cold or warm, it is equally a pudding. What are you to do with it? It obviously doesn't belong to Peker, or he would not be so anxious to get rid of it. You can't shake it, for it is as unresponsive as a jellyfish, and no one can shake hands heartily with a jellyfish. సో ఇక్కడ ఇంకొక రకమైనటువంటి హ్యాండ్ షేక్ చెప్తున్నాను అనమాట. కోల్డ్ పర్డింగ్ ఆఫ్ హ్యాండ్స్ లేదా వార్మ్ పర్డింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే చల్ల నీటిలో ముంచినటువంటి చేయి కానీ లేదా వేడి నీళ్ళతో ఉన్నటువంటి పుడింగ్ అంటే చిన్న గుంత లాంటిది చేయి ఉందనుకోండి. ఇంతకుముందు చెప్పిన చేయి చెమటలు గారుతుండే చేయి అనుకోండి, ఆ చేతితో మనం అవతలలోకి షేక్ హ్యాండ్ ఇచ్చినాం అనుకోండి, ఆ షేక్ హ్యాండ్ని ఇక్కడ జెల్లీ ఫిష్ తో పోలుస్తున్నారు అనమాట. అంటే జిగటగా అయిపోయి చేతులు పట్టుకుంటుంది అనమాట. సో అవతలోడు చేయి తుడుచుకోవాల్సి వస్తుంది అనమాట. ఇంకో తమాషా విషయాలు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి అనమాట. కనుక జాగ్రత్తగా హ్యాండ్ షేక్ చేయాలని అంటే ఇక్కడున్న కాంటెక్స్ట్ లో కూడా అదే అనమాట. సో ఎప్పుడైతే మన చేయి చెమట పట్టి ఉంటుందో వేడి కావచ్చు చలి కావచ్చు అనమాట, అలాంటి టైంలో హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని. అలా హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏముంటుందంటే యాంగ్జియస్ అనేది తెలిసిపోతుందని, పైగా అలాంటి హ్యాండ్ షేక్ ని జెల్లీ ఫిష్ తో పోల్చడం ఇక్కడ జరిగింది అనమాట. నెక్స్ట్ నేను చదువుతాను సార్. హ్యాండ్ షేకింగ్ మస్ట్ బి మ్యూచువల్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్. అంటే ఇద్దరు కలిసి హ్యాండ్ షేక్ ఇవ్వాలనుకుంటే నేను చేయాలి, కానీ బలవంతంగా అవతల చేయి లాక్కొని మనం హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు అనమాట. సో you just hold it as long as civility demands and then gently return it to the speaker, who goes and tries to get someone else to take it off his hands, so to speak. ఎంతసేపు హ్యాండ్ షేక్ ఇవ్వాలి అంటే హ్యాండ్ షేక్ ఇలా ముట్టుకొని మిరప తీగలాగా అలా ముట్టుకొని ఇలా తీయకూడదు అనమాట. హ్యాండ్ షేక్ ఇచ్చేటప్పుడు మామూలుగా ఇవ్వాలి, హ్యాండ్ షేక్ చేయాలి. కానీ కొంతమంది ఏముంటుంది, హ్యాండ్ షేక్ ఇచ్చిందే వాళ్ళు పట్టుకుంటారు, చేయి వదలరు అనమాట. సో వాళ్ళకి దాని అసలైన అర్థం ఏమంటే, నాకు అర్థమైనంత వరకు ఏదో మనతో చాలా అవసరం ఉంటుంది కనుక చాలా వాళ్ళు చేయి పట్టుకొని వదులుకుంటారు. సో అలా చేయకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మిగతా వాళ్ళకి ఇంకో చోట హ్యాండ్ షేక్ ఇవ్వడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్తున్నాడు. And at the other extreme is the hearty fellow stubbings, at the sort of man who hails you Tom or Jack and proves by thumping on your back how he esteems your merit అనమాట. అంటే కొంతమంది ఇలా పట్టుకొని చేయి మీద పటాన్ కొడతారు అనమాట. సో దాని గురించి చెప్తున్నాడు. బట్ he does not thump you on the back, he takes your hand if you are foolish enough to lend it to him. అలాంటి వాళ్ళకి ఎప్పుడు హ్యాండ్ షేక్ ఇవ్వకూడదు, చెయ్యి ఇవ్వకూడదు. ఇచ్చినామంటే మన చేతిని వాడుకుంటారనమాట, ఏ విధంగా అంటే ఆ విధంగా. అండ్ crushes it into a jumble of aching bones and shakes your arm well nigh out of his sockets. అంటే మన యొక్క ఎముకల్ని ఇట్లా క్రష్ చేసి ఎముకలు లాగి వారేసేంతగా పిసిగేస్తారనమాట వాళ్ళ చేతి హ్యాండ్ షేక్ ఇస్తే వాళ్ళకి. దట్స్ ద సార్ట్ ఆఫ్ మ్యాన్ ఐ యామ్, హీ సీమ్స్ టు సే. Nothing half-hearted about me, sir. Yorkshire to the backbone. Bannock right though, sir. Oh, torture. అది మామూలు కాదనమాట, ఒక టార్చర్ లాంటిది. అలాంటి వాళ్ళతో హ్యాండ్ షేక్ చేయడం. And I am glad to see you, sir. Another jerk. He restores your hand, a mangled pain, and you carefully not to trust him with again at its parting. సో కలిసినప్పుడు మొదటిసారి కలిసినప్పుడు అలాంటి వ్యక్తికి చెయ్యి ఇచ్చి చేతిలో ఎముకలు ఇరుక్కొట్టుకుంటే మనం జాగ్రత్తగా ఉండాలని, విడిపోయేటప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తికి మళ్ళీ హ్యాండ్ షేక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకూడదని చెప్తున్నాడు అనమాట. And there is the limp and the lingering hand that seems so overcharged with affection that it does not know when to go, but it lies in your palm until you feel tempted to throw it out of the window. కొంతమంది ఇలా పట్టుకొని అలాగే పట్టుకోలేస్తారు అనమాట. నిజంగా చెప్తున్నాను, కొంతమంది 2-3 నిమిషాలు కూడా పట్టుకొని చేయి వదలరు అనమాట. సో అలాంటి వాళ్ళ చేయి పట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ చేతిని ఇసిరి విండోల నుంచి బయటికి పారేద్దామా అనిపిస్తుంది అనమాట. బట్ though there are hands that make you shudder and hands that make you writhe, the ritual is worth of the occasional
additional penalty, we have to pay for it. It is the happy men between the Orientals form Salam, the Russians enormous hug, as if it has less dignity than the former. It has more warmth and more the spirit of the human comradeship. So ఇవన్నీ ఉండొచ్చు రకరకాలుగా. రష్యా లాగా ఇట్లా గట్టిగా ఖర్చుకొని హగ్ చేసుకొని నలిపేయచ్చు, లేదంటే ఓరియంటల్ ఫామ్ లాగా అంటే మన ఇండియన్స్ లాగా నమస్కారం పెట్టవచ్చు, లేదా సలాం చేయొచ్చు. కానీ అన్నిటికంటే ఈ ఫ్రెండ్షిప్ అంటే అన్నిటికంటే ఎదుటి వ్యక్తి మనం ఉన్నటువంటి అభిమానాన్ని ఆప్యాయతని చాటడానికి ఇప్పటికీ కూడా హ్యాండ్ షేక్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు అనమాట. వి షల్ నీడ్ లాట్ ఆఫ్ మెడిసినల్ ఎవిడెన్స్ బిఫోర్ వి సీజ్ టు సే విత్ ద మోస్ట్ ఫ్రెండ్లీ ఆఫ్ ఆల్ పోయిట్స్. రకరకాల క్రిటిసిజం ఉండొచ్చు, అయినా కూడా మనం చెప్పొచ్చు మెడిసినల్ ఎవిడెన్స్ చెప్పొచ్చు, హ్యాండ్ షేక్ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది, పాజిటివిటీ ట్రాన్స్మిట్ అవుతుంది అంటే చెప్పొచ్చు అని చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకు. గివ్ మీ దై హ్యాండ్, ఐ విల్ ప్రెస్ ఇట్ కైండ్లీ ఎట్ అండ్ క్లెంచ్ ద లాస్ట్ ఇన్ ద డెత్ ఇఫ్ యు మస్ట్ పార్ట్ అంటూ చెప్పడం. ఇది ఒరిజినల్ ఎస్సే. ఇంతకుముందు చెప్పినట్టు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఎలాగోలాగా చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నాను. ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఒరిజినల్ ఎస్సే ఎక్కడైనా మీకు దొరికినప్పుడు ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇప్పుడు మనం అనుకున్నట్లు మళ్ళీ మనం దీనికి ఏం చేస్తామంటే సమ్మరీలోకి వెళ్దాము. సమ్మరీలోకి వెళ్ళి నేను రాసిన నోట్స్లో ఉన్నదాన్ని చదువుకొని క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకొని మనం ఈ క్లాస్ని ముగించేసుకుంది. నేను కూడా అలసిపోయాను ఈరోజు, కానీ క్లాస్ చిన్న హ్యాండ్ షేక్ మీద తమాషగానే ఉంది, ఎక్కువ పెద్దగా లేదు కనుక తీసుకున్నాను అనమాట. క్లాస్ ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవడం ఎందుకని చెప్పి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫ్రాన్సిస్ బేకన్ అయిపోయింది, ఆన్ షేకింగ్ హ్యాండ్స్ లోకి వచ్చినాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సమ్మరీ ఒకసారి చూసుకుందాం, ఏమి యాక్చువల్ గా సమ్మరీ ఇచ్చిన దీంట్లో రాసుకున్నాను అనేది. ఆయిషా వినిపిస్తుందా? సరే నేనే హలో సార్, వినిపిస్తుంది సార్. నేను మెట్రోలో ఉన్నాను, క్లాస్ వింటున్నాను సార్. సరేనమ్మా. నవీన్ సార్ ఒకసారి చదవండి. In on shaking hands, Gardiner humorously examines the various types of handshakes and their symbolic meanings. He discusses the awkwardness of handshaking in different social contexts, such as formal introductions, business meetings, and social gatherings. Gardiner explores the nonsenses of handshaking etiquette, from the firmness of the grip to the duration of the handshake, and the awkwardness that can arise from misunderstandings or cultural differences. Through witty anecdotes and observations, Gardiner offers a playful commentary on the intricacies of human interaction and the rituals that govern social behavior. Right. సో ఇదే అనమాట, సమరీలో కూడా అదే అనమాట. రకరకాల కాంటెక్స్ట్ లో హ్యాండ్ షేక్ ఎలా చేస్తారు, తర్వాత హ్యాండ్ షేక్ చేసే పద్ధతులు ఏమున్నాయి, అవి కల్చరల్ యొక్క దాని మీద ఎంతగా ఆధారపడి ఇలాంటి హ్యాండ్ షేక్స్ ఉంటాయి, ఆల్టర్నేట్ గా ఏమైనా కనుక్కోవడానికి కూడా అతను ట్రై చేయడం జరిగింది. ఇది ఒక హ్యూమరస్ ఎస్సే అనమాట. మనుషులు ఇచ్చే హ్యాండ్ షేక్ మీద రాసినటువంటి సరదాగా రాసింది, కానీ యాక్చువల్గా మనుషుల మనస్తత్వాన్ని గురించి ఇందులో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుందాము. ఫస్ట్ క్వశ్చన్ నవీన్ సార్. What does the A.G. Gardner primarily critique in on shaking hands? Option A, the art of conversation. Option B, modern education systems, social etiquettes and customs. Option C. Option D, political ideologies. So A is the answer. C option sir. Social etiquettes and customs. ఒకసారి చూద్దాం ఏం ఆన్సర్ ఇచ్చినాను. ఒకసారి చూస్తే సేవింగ్ పీడిఎఫ్. వాట్ డస్ ఏజీ గార్డనర్ ప్రైమర్లీ క్రిటిక్? దేని మీద యాక్చువల్ గా అతను క్రిటిక్ అంటే ఒక రకంగా కామెంట్ చేయడం జరిగింది అనమాట ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అనే దాంట్లో. సోషల్ ఎటికేట్స్ అండ్ కస్టమ్స్ అని అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 కి ఆన్సర్ ఏమి ఇచ్చినాను? సి కరెక్ట్ సార్. ఓకే, సెకండ్ క్వశ్చన్ నేను చదువుతా ఎందుకంటే ఆయిషా ట్రావెల్ చేస్తుంది కనుక డిస్టర్బెన్స్ ఎందుకు. In on shaking hands, what analogy does Gardner use to describe the act of shaking hands? A contractual agreement, a dance of diplomacy, an act of rebellion, a theoretical performance. So ఇప్పుడు మనకు what
Analogy does Gardner use to describe the act of shaking hands. So analogy అంటే ఏమి? మీకు కూడా ఒకసారి క్లీన్ గా అనాలజీ అంటే ఏమో చెప్తాను. డిక్షనరీ మీనింగ్ ఏముందో ANOLOGY అనాలజీ. సో అనాలజీ మీనింగ్ అంటే ఏ కంపారిజన్ బిట్వీన్ వన్ థింగ్ అండ్ అనదర్ టిపికలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ క్లారిఫికేషన్. అంటే ఒక దాన్ని చెప్పడం కోసం ఇంకొక దాంతో పోల్చి చెప్తున్నారు, ఎందుకంటే ఇంకా బాగా అర్థం కావడం కోసం అన్నమాట. సో షేకింగ్ హ్యాండ్స్ అనేది గార్డనరు ఎలా డిస్క్రైబ్ చేసినాడు? డాన్స్ ఆఫ్ డిప్లొమసీ అనా, ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అనా, అన్ యాక్ట్ ఆఫ్ రెబిలియన్ అనా, ఏ థియరిటికల్ పర్ఫార్మెన్స్ అనా. ఈ నాలుగుట్లో ఏమి అసలు హ్యాండ్ షేక్ అనేది దేంతో పోల్చడం జరిగిందని చెప్తున్నాడు అనమాట. సో క్వశ్చన్ ఇది, ఆన్సరు గెస్ చేస్తారా నవీన్ సార్? నవీన్ సార్ ఆప్షన్ బి అయితే కాదు సార్. ఆప్షన్ సి యాక్ట్ ఆఫ్ రెబిలియన్, ఏ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అన్న ఉండాలి, లేదంటే డి అన్న ఉండాలి సార్. ఏఆర్ డి అన్న. చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 కి ఏమి ఇచ్చిన, అసలు హ్యాండ్ షేక్ అనేది దేనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ చేస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చి డి. సో మీ గెస్ కరెక్ట్. థియరిటికల్ పర్ఫార్మెన్స్ అన్నమాట. అంటే ఒక నాటకం వేసినట్ల లాగా హ్యాండ్ షేక్ ని ఇక్కడ మనకు చూపించడం జరిగింది అనమాట. థర్డ్ క్వశ్చన్ చదవండి. In AC Gardner's essay on shaking hands, what is the primary theme explored by the author? Option A, the significance of social etiquette. Etiquette. Option B, the complexities of human relationships. Option C, the evolution of cultural norms. Option D, the importance of non-verbal communication. సో ఏజీ గార్డనర్ తను రాసిన ఎస్సేలో ప్రైమరీ థీమ్ ఏమి, దేని గురించి రాయడం జరిగింది అనమాట. కాంప్లెక్సిటీస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ గురించి కాదు, ద ఎవల్యూషన్ ఆఫ్ కల్చరల్ నామ్సా, ద ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కాదు. సో కల్చరల్ నామ్స్ ఎలా బయటకు వచ్చి పుట్టుకొచ్చినాయని చెప్తున్నాడా, లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఎటికెట్? ఆప్షన్ ఏ అనుకుంటున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ. ఎందుకు? సోషల్ ఎటికెట్ యొక్క గొప్పతనాన్ని, అంటే అవసరం ఏమి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏమంటూ, సిగ్నిఫికెన్స్ ఏమి అనేదా ఎవల్యూషన్ ఆఫ్ కల్చరల్ నామ్స్. క్వశ్చన్ నెంబర్ 3 కి ఆన్సర్ ఏమి ఇచ్చినాను? బి. సో క్వశ్చన్ నెంబర్ 3 కి ఏమి ఇచ్చినాను? ఒక్క నిమిషం ఉండండి. 1 సెకండ్ కి థర్డ్ కి బి ఇచ్చిన ఆన్సర్. ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ థర్డ్ క్వశ్చన్ కి. అంటే మానవ సంబంధాలు మధ్య అనుకుంటున్నాను. నాకు కూడా ఎందుకో డౌట్ వస్తుంది ఈ క్వశ్చన్. ఒకసారి రాసుకుంటాను, మళ్ళీ చర్చి ఒకసారి నేను కూడా ఆలోచించి అలిసిపోయిన మైండ్తో ఇప్పుడు చెప్పడం కంటే ఒకసారి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు కూడా ఏమనిపిస్తుంది, సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఎటికెట్ అనిపిస్తుంది. కాంప్లెక్సిటీస్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఎందుకు వస్తాయి ఇందులో? ప్రైమరీ అదే ఒకసారి చూద్దాం. సమ్మరీ. He discusses the awkwardness of handshaking in different social contexts, such as formal introduction, business, social gathering. Gardner explains the answers of handshaking etiquette as ఆప్షన్ బి నే అనిపిస్తుంది నాకు కూడా. అప్పుడు ఏమైనా రాసుకున్నప్పుడు అలా రాసేసి ఉంటాను. సో నాకు తెలిసి ఆప్షన్ బిని ఇంకొకసారి చూసుకుంటాను, నేను కూడా క్లాస్ చెక్ చేసుకుంటాను. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఇన్ ఏజీ గార్డనర్స్ ఎస్సే ఆన్ షేకింగ్ హ్యాండ్స్, ఇదే కదా సేమ్ రిపీట్ అయిందా? అదే ఒక్క నిమిషం ఉండండి. క్వశ్చన్ నెంబర్ 4 కి ఏమి ఇచ్చినాను? రైట్ సార్, ఇక్కడ క్వశ్చన్ రిపీట్ అయింది. కాపీ పేస్ట్ లో లేకపోతే రాసుకుంటున్న టైపింగ్ మిస్టేక్. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోషల్ ఎటికెట్ కరెక్ట్. అదే నాకు ఎందుకు తప్పు వస్తుంది ఆన్సర్ అనిపిస్తుంది. అక్కడ దాన్ని నేను రాసుకున్నప్పుడు టైపింగ్ మిస్టేక్ లాగా వచ్చేసింది అనమాట. సో రిపిటేషన్ అయిపోయింది ఈ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం సార్. ఇక్కడ ఉంది అసలు ఎందుకు కూడా. హౌ డస్ గార్డనర్ డిస్క్రైబ్ ద ఎవల్యూషన్ ఆఫ్ హ్యాండ్ షేక్ ఇన్ షేకింగ్ హ్యాండ్స్? అంటే ఎవల్యూషన్ అనమాట, ఎలా పుట్టింది హ్యాండ్ షేక్ అంటే చెప్తున్నాడు. యాజ్ ఎ గెస్చర్ దట్ హ్యాస్ బికమ్ అబ్సొలేట్ అంటే అయిపోయేది, వాడుకలో లేదు. యాజ్ ఎ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్, యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ సోషల్ కాంపిటీషన్, యాజ్ ఎ ప్యూర్లీ ఫార్మ్ ఆఫ్ ఇంపర్సనల్ యాక్ట్. కాంపిటీషన్ అయితే కాదు హ్యాండ్ షేక్ మనకు. As a gesture that has become obsolete, as a symbol of trust and mutual respect, as a purely formal and impersonal act అయితే కూడా కాదు. సో మీరేమనుకుంటున్నారు నవీన్ సార్? ఆప్షన్ బి కానీ డి కానీ అనుకున్నా సార్. ఆప్షన్ బి కానీ డి గానా? చూద్దాం అసలు ఏమి దాని ఎవల్యూషన్ కి ఎలా చెప్తున్నాడు. సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్,
యాజ్ ఎ గెస్చర్ దట్ హ్యాస్ బికమ్ అబ్సొలేట్. ఇంకా అవసరం లేదా, హ్యాండ్ షేక్ లేకుండానే బతకొచ్చు అని చెప్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 5 వచ్చి బి సార్ ఆన్సర్. యాజ్ ఎ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ మ్యూచువల్ రెస్పెక్ట్. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకము, రెస్పెక్ట్, గౌరవం కలగడం కోసము ఈ హ్యాండ్ షేక్ అనేది పుట్టుకొచ్చింది అంటూ చెప్తున్నట్టున్నాడు. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూడండి సార్, 6th క్వశ్చన్ చదవండి. What does Gardiner suggest about the role of handshake in modern society? Option A, it is a ritual that has lost its original meaning. Option B, it remains a vital and sincere expression of greeting. Option C, it has been replaced by digital communication. Option D, it is only significant in formal business context. What does Gardiner suggest about the role of handshake? హ్యాండ్ షేక్ చేసేదాన్ని మోడర్న్ సొసైటీలో ఎలా అతను చెప్తున్నాడు. హౌ వాట్ డస్ గార్డెనర్ సజెస్ట్ అబౌట్ ద రోల్ ఆఫ్ హ్యాండ్ షేక్ ఇన్ మోడర్న్ సొసైటీ? ఇట్ ఈస్ a ritual that has lost its original meaning. It remains a vital and sincere expression of greeting. It has been replaced by digital communication. It is only significant in formal business context. నాకు కూడా ఏం గుర్తు రావడం లేదు, ఆన్సర్ చూద్దాం సార్ ఒకసారి. మోడర్న్ హ్యాండ్ షేక్ లో ఇది నాకు తెలిసి ఏనో అనిపిస్తా ఉంటుంది, ఒకసారి చూద్దాం ఏం రాసిన ఆన్సర్. సేవింగ్ పీడిఎఫ్ ఏ సార్ 6th దానికి ఇట్ ఈస్ ఎ రిచువల్ దట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ ఒరిజినల్ మీనింగ్ అన్నమాట. రిచువల్ అంటే ఇప్పుడు మామూలుగా మనము కర్మకాండలు అంటాం చూడండి. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనకు వీఆర్ అటెండింగ్ రిచువల్స్ అంటారు కదా, సో కర్మకాండల్ని దానికి తెలుగులో నాకు తెలిసి రిచువల్స్ అని అంటారు అనమాట. ఓకే, సో మనం ఎలాగైతే ప్రతి క్లాస్ లో రీక్యాప్చులేషన్ చేస్తామో లాస్ట్ లో చివరిలో ఒక 2-3 నిమిషాలు, అలాగే మనం ఈసారి కూడా చేద్దాం. దానివల్ల మీకు ఎక్కడ పోయింది, ఇక్కడ ఓకే, దానివల్ల మీకు ఆఫ్ స్టడీస్ వచ్చింది అండ్ షేకింగ్ హ్యాండ్స్ ఇదే కదా, రైట్. సో ఈరోజు మనం క్లాస్లో ఏజీ గార్డెనర్ రాసినటువంటి ఆన్ షేకింగ్ హ్యాండ్స్ అనే ఒక హ్యూమరస్ ఎస్సే చదువుకున్నాము. ఇందులో మెయిన్ గా ఏమంటున్నా అంటే ఏజీ గార్డెనర్ ఏమంటున్నా అంటే ప్రపంచంలో మనుషులు ఒకరినొకరు కలిసినప్పుడు ఎలా పలకరించుకోవాలన్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి యూరోపియన్ కల్చర్ లేదా బ్రిటిష్ కల్చర్ లో హ్యాండ్ షేక్ అనేది ఉంది అని చెప్తున్నాడు. అది చాలా వరకు ఎవరు ఇంతవరకు విమర్శించినటువంటి పద్ధతి, కానీ ఇప్పుడు చాలా విమర్శలు వస్తున్నాయి కనుక దానికి ఏదైనా ఆల్టర్నేట్ గా చూసుకోవాలి. విమర్శలు రావడానికి కారణం ఏమంటే హైజీనిక్ గ్రౌండ్స్ లో విమర్శలు వస్తున్నాయి కనుక దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందని ఆలోచించినప్పుడు జపనీస్ వాళ్ళు ఎలాగైతే బౌ చేస్తారో అలా చేయొచ్చు, ఇండియన్ సలాం చేయడము, చైనీస్ ఏదో గ్రేవ్ మోషన్ ఆఫ్ హ్యాండ్, తర్వాత అరబ్ టచెస్, ఇలా రకరకాల పద్ధతిలో ప్రపంచంలో మనుషులు గ్రీట్ చేసుకుంటారు కనుక అలా ఉంటే మనం కూడా ఏదైనా చేయొచ్చేమో అని చెప్తున్నాడు అనమాట. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి మనకు రకరకాల హ్యాండ్ షేక్స్ గురించి చెప్తున్నాడు, కథ చెప్తున్నాడు, హిస్టరీ చెప్తున్నాడు, ఇలా రకరకాల పలకరించుకుంటున్నారని చెప్తున్నాడు. తర్వాత రకరకాల హ్యాండ్ షేక్స్ ని పోలుస్తున్నాడు. ఫస్ట్ హ్యాండ్ షేక్ వచ్చి వితౌట్ ఏ గ్రిప్ అనుకోండి, ఎవరైనా మనకి హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు గ్రిప్ లేకుండా హ్యాండ్ షేక్ ఇస్తే అంటనట్లు ఇస్తే దాన్ని కోల్డ్ యాజ్ ఎ స్టెప్ మదర్స్ బ్రెత్ తో పోల్చడం జరిగిందనమాట. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి మనకు ఎవరిదన్నా కానీ వామ్ కానీ క్లామీ హ్యాండ్స్ కానీ లిస్ట్లెస్ కానీ ఫ్లెసిడ్ హ్యాండ్స్ కానీ బోనీ కానీ ఎనర్జెటిక్ హ్యాండ్స్ కానీ ఉంటే వాళ్ళ జోలికి పోకూడదని, అలాంటి వాళ్ళకి హ్యాండ్ షేక్ ఇస్తే మన చేతిని నలిపి పిండాకుడు చేస్తారని కనుక జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ మనకు హ్యాండ్ షేక్ ద్వారా కూడా వాళ్ళ యొక్క ఫిజికల్ హెల్త్ మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళు కాన్ఫిడెంట్ తో ఇస్తున్నారా, లేకపోతే ఆనెస్టీగా ఉన్నారా, డిజానెస్టీనా, కరేజియస్సా, లేకపోతే వాళ్ళు ఏమంటారు దాన్ని చేతగాని వాళ్ళ, పిరికి వాళ్ళ అనేది మనకు అర్థమవుతుందని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ మనకు కొంతమంది హ్యాండ్ షేక్ ని పోల్చుతుంది అనమాట. తడి చేతిలో ఇట్లా చెమట గారిపోతున్న వాళ్ళు చల్లటి చేతులతో ఇచ్చేదాన్ని జెల్లీ ఫిష్ హ్యాండ్ షేక్ లాగా పోలుస్తున్నాడు. తర్వాత హ్యాండ్ షేక్ అనేది ఎప్పుడు కూడా మ్యూచువల్ గా ఉండే కానీ అవతల వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా పట్టుకొని హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని చెప్తున్నాడు అనమాట. తర్వాత కొంతమంది హ్యాండ్ షేక్ ఇస్తే వాళ్ళు ఎట్లుంటుందంటే మన జీవితంలో ఇంకొకసారి ఇవ్వకూడదు ఎవరికి హ్యాండ్ షేక్ చేయడానికి అనేది, అట్లా వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే నలిపి ఎముకలు కూడా బోన్స్ ని బయటికి లాగేంత ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒకసారి ఇస్తే మళ్ళీ పోయేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నమ్మి మళ్ళీ హ్యాండ్ షేక్ ఇవ్వకూడదని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకొకటి ఏముంది ఇక్కడ మనకు
అకేషనల్ పెనాల్టీ ఇక్కడ బిట్వీన్ ఓరియంటల్ ఫార్మ్ రకరకాల ఫార్మ్స్ లో మనకు ఉంటాయి, హ్యాండ్ షేక్స్ ఉంటాయి, రకరకాలుగా ఒకరు గ్రీట్ చేసుకోవచ్చు. అందులో హ్యాండ్ షేక్ అనేది అంత అమర్యాద పూర్వకంగా అయితే కాదు కనుక తప్పేం లేదు అంటూ అతను చెప్పడం జరుగుతుంది అనమాట. అసలు రకరకాల పాయింట్స్ మనకి హ్యాండ్ షేక్ మీద చెప్పడం జరిగింది అనమాట, ఏజీ గార్డనర్ రాసినటువంటి ఈ యొక్క ఎస్సే అనమాట. సో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని పలకరించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో హ్యాండ్ షేక్ అనేది కూడా ఒక పద్ధతి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. నాకు గుర్తున్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు ఎస్సేని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యింటే దానికి కావాలంటే మీరు నోట్స్ లో చదువుకోవచ్చు, లేదంటే రకరకాల వెబ్సైట్స్ లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది, దాంట్లో చూసుకోండి. నాకు గుర్తున్నంత వరకు ఈ రకరకాల హ్యాండ్ షేక్స్ గురించి ఏజీ గార్డనర్ రాసిందని చెప్పినారు. నేను కూడా ఈ రకరకాల వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్న ఎక్స్ప్లెనేషన్ కోసం అనమాట. సో ఇక్కడ కొన్ని టాపిక్ వైజ్ గా ఇక్కడ ఇచ్చినారు. వెస్టర్న్ పీపుల్ ఆర్ వెరీ మచ్ అక్లమటైజ్డ్ ఇన్ షేకింగ్ హ్యాండ్స్. ఇట్ ఈస్ సపోజ్ టు బి డీసెంట్ అండ్ ఎన్వియబుల్ ప్రాక్టీస్. ఏజీ గార్డనర్ టాక్స్ అబౌట్ వేరియస్ అదర్ వేస్. ఇదంతా చెప్పింది, నేను ఏదైనా మిస్ అయింటే చెప్తాను. As regards the custom of shaking hand, A.G. Gardner dwells upon the various impressions created. రకరకాల వ్యక్తులతో షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల మనకు జరిగే రకరకాల అనుభవాలు చెప్తున్నాడు. సెవరల్ ఆస్పెక్ట్స్ అండ్ మూడ్స్ ఆఫ్ ద పర్సన్ అడ్వాన్సింగ్, అది కూడా అర్థమవుతుంది, ఆ మనిషి మూడ్ మనస్తత్వం అర్థమవుతుంది. గ్రీటింగ్ వితౌట్ ఎనీ గ్రిప్ ఆర్ వార్మ్త్ ఈజ్ రిపల్సివ్. ద ఆథర్ కంపేర్స్ దిస్ కైండ్ ఆఫ్ ఎ షేక్, అదే చెప్తున్న గ్రిప్ లేని షేక్ హ్యాండ్ ని స్టెప్ మదర్స్ కోల్డ్ బ్రెత్ తో కంపేర్ చేస్తున్నాడు. ద ఇండిఫరెన్స్ ఆఫ్ ద పర్సన్ కెన్ బి క్లియర్లీ పర్సన్, అంటే మనతో మాట్లాడడానికి ఇష్టం లేదు, బలవంతంగా ఏదో మొహమాటానికి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. సిమిలర్లీ నో వన్ లైక్స్ టు షేక్ హ్యాండ్ విత్ పీపుల్ హ్యావింగ్ ఫ్లెసిడ్ బోనీ అండ్ ఎనర్జెటిక్ హ్యాండ్స్ ఆర్ విత్ దోస్ హ్యావింగ్ కోల్డ్ డాంక్ హ్యాండ్స్. సో చాలా మనకి ఎవరికి ఇట్లాంటి వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపించింది అనమాట. ఇట్ కాజెస్ ఎ క్రీపీ ఫీలింగ్ ఇన్ us. A.G. Gardner quotes here the repulsive character Urine of Charles Dickens, David Copperfield, whose more touch of the hands haunts people with a creepy and obscene feeling అనమాట. సో చార్లెస్ డికెన్స్, డేవిడ్ కాపర్ఫీల్డ్ వాళ్ళ యొక్క హ్యాండ్ షేక్ గురించి చెప్తున్నాడు అనమాట. The writer goes on to say that by shaking hands with some people we can sense the dishonesty and even their health condition, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి కూడా అర్థమవుతుందని చెప్తున్నాడు. With some personality the handshake is so eloquent and everything about him can be discovered. సో ఇట్లా హ్యాండ్ షేక్ గురించి నాకు తెలిసి ఏమి పెద్దగా నేనైతే మిస్ అయింది అయితే నాకేం అనిపించలేదు. ఎంత అలసిపోయినా కూడా అంతా కవర్ చేసాను. కాకపోతే ఏమైందంటే మైండ్ అలసిపోవడం వల్ల నాకు నేను చెప్తుంది కరెక్టా కాదా అంటూ నేను జడ్జ్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే రిమెంబరెన్స్ అవుతుందా, రీకలెక్ట్ చేసుకొని చెప్పగలుగుతున్నా లేదని, అందుకే కొంచెం తీసుకొని ఒకసారి చదువుకుంటే నాకు కూడా తృప్తి కలుగుతున్నాడు, పర్లేదు ఏ పాయింట్ మిస్ కాలేదని. By quoting all these examples of various types of shaking hands, A.G. Gardner drives home the point that hands to speak in the customary process of shaking hands. So నాకు తెలిసినంత వరకు నేను కూడా ఏది మిస్ అయితే ఏమి చేయలేదు. తర్వాత ఇంకా ఏమన్నా ఉందంటే చూద్దాం. ఇది ఎందుకు ఎన్లార్జ్ కావటం లేదు, ఓకే. వెస్టర్న్ పీపుల్ గురించే చెప్తున్నాడు అనమాట దీని గురించి. తర్వాత ఏజీ గార్డనర్ వచ్చేటప్పటికి అదే సేమ్, దాన్ని 20th century రైటర్ అనమాట. The author says that people have got used to the custom of shaking hands so much that it happens more than a reflex action when two friends meet or part. సో ఎప్పుడైనా కానీ మనం ఎప్పుడు కలిసినా కూడా మనకి తెలియకుండానే మనం హ్యాండ్ షేక్ చేయడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది ఈ రోజుల్లో అనేది చెప్తున్నాడు అనమాట. ఇది ఏజీ గార్డనర్ రాసినటువంటి ఒక హ్యూమరస్ ఎస్సే అయిన ఆన్ షేకింగ్ హ్యాండ్స్, APDSC లో ఉన్నటువంటి ఎస్సే అనమాట. సో ఇది నా వైపు నుంచి ఉన్న ఎక్స్ప్లెనేషన్. ఏమైనా మిస్ అయ్యింటే, ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే మీరు యూట్యూబ్ లో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ వేయచ్చు. సార్ నవీన్ సార్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. నో డౌట్స్.